మేమైతే చాలా బాధపడ్డామండి. ఆయన అనగానే అసలు అర్థం కాలే. అది ఆ రోజు జరిగిన రోజు మేము చూడలేదు. సాక్షి ఛానల్ మేము చూడడం పెద్దగా. ఎందుకంటే ఒక మాట అండి, సాక్షి ఛానల్లో నీళ్లు ఉండయి అన్న చోట బురద కూడా ఉండదు. ఆవిడ భారతి గారు దానికి CEO. ఆవిడ ఏం రాస్తారో చెప్పండి, వాళ్ళు రాసే నిజాలు. మా ఆయన గారి పేరు ఏమో జగన్మోహన్ రెడ్డి, మా మామగారి పేరు రాజశేఖర్ రెడ్డి తప్పితే అదే నిజం. ఇక ఆ నిజాలే రాస్తే ఎప్పుడన్నా నిజాలు, కానీ వాళ్ళు రాసే అన్ని అబద్ధాలేనండి. అమరావతి మీద వాళ్ళు గత 10 సంవత్సరాలుగా రాజధాని అన్న కాడి నుంచి దాని మీద దుమ్మెత్తి వేషం కక్కుతానే ఉండారు. గత 5 ఏళ్ళుగా మామూలుగా వేషం కక్కల అమరావతి మీద. ఈ కృష్ణరాజు అన్నాడు 10 ఏళ్ళ నుంచి కక్కుతున్నాడు. కక్కి నిన్న దీనికి పరాకాష్ట అనమాట. మహిళలు నా రకంగా మాట్లాడొచ్చండి. ఆయన జర్నలిస్ట్. మా జర్నలిస్ట్ అంటే ఎంతో గౌరవం అండి. ఎందుకంటే మేము అమరావతి ఉద్యమాలు చేసేటప్పుడు అమరావతి మీద మంచి కథనాలు కానీ, అమరావతి చరిత్రలు కానీ ఇవన్నీ కూడా రాసి కథలకు పుస్తకాలు ఎంతోమంది రాశారు జర్నలిస్టులు. మరి మాది ఖండాంతరాలు కూడా పోయింది మీలాంటి జర్నలిస్టుల వలన. ఇట్లా ఖండాంతరాలు దాటిపోయి మా ఉద్యమం మరి అమరావతి నిలబడాలని ఎంతోమంది కోరుకున్నారు. ఏ రకంగా అయినా సరే మాకు హెల్ప్ చేశారు. అలాంటిది మాకు చాలా గౌరవం. కానీ మీలాంటి చీరపుడుగులు కొమ్మినేని శ్రీనివాసరావు అంటే నువ్వు అన్నావు అనుకో, ఆయన ఎంకరేజ్ చేయటమా? యాడు హిందూ టైమ్స్లో చెప్పారా అనబాకండి. మిమ్మల్ని ట్రోల్ అంటే మమ్మల్ని ఆ మాటలు అన్నా పర్వాలేదు, వేసులు వ్యభిచారులు అన్నా నిన్ను ట్రోల్ చేయకూడదు. సిగ్గు శరం లేకుండా ఇద్దరు కలిసి టీవీలో ఎదవ అంటాం, ఈ ఎదవ సపోర్ట్ చేయటం. అదే ఛానల్లో లక్ష్మీపార్వతిని ఎవరో భీమవరం నుంచి రాజు అని ఆయన ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఏమన్నాడండి, ఆపు మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, మీకు పిల్లలు లేరా అని అన్నాడు. అంటే లక్ష్మీపార్వతి ఆడావిడ, మేము మట్టి వాళ్ళమా? మేము మట్టి మనుషులు, రైతులు పెళ్ళాలం, మేము ఆడవాళ్ళం కాదు. ఇయ్యాన అమరావతి మీద మీ రోజు. అమరావతి అంటే రాష్ట్ర రాజధాని అండి. కాబట్టి ప్రతి మహిళ దీని మీద స్పందించాలి. అమరావతి మహిళలే కాదు, అమరావతి రాజధాని కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళ స్పందించాలి, కేసులు పెట్టాలి, ఆ కృష్ణరాజు అన్నాడిని అరెస్ట్ చేయాలి. ఇదైతే మా అమరావతి రైతులు డిమాండ్. ఆ రోజు మేము పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాము. ఇట్లా మీడియా ముఖంగా ఎంతోమందికి మేము రిప్రజెంటేషన్, మహిళా కమిషనర్ గారిని దగ్గరకు కూడా మేము కలిసి వచ్చాము. మరి ఇంకా చెయ్యాలంటే ఆయన అయితే అరెస్ట్ చేయాలి. అలాగే భారతీరెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఎంత ఇష్యూ జరుగుతుంటే సాక్షి ఛానల్కి సంబంధం లేదని ఆ శ్రీనివాసరావు అన్నాడు, ఈ కృష్ణరాజు అన్నాడు. ఇద్దరు ముందుకు వచ్చి 2 రోజుల నుంచి సాక్షి ఛానల్ సంబంధం లేదు, సాక్షి ఛానల్ అనొద్దంటే మరి ఎవరిని అనమంటారు వీళ్ళు?